క్రిప్టో అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? డబ్బు, ట్రేడింగ్, లాభాలు కదా? కానీ ఈ ప్రపంచం కేవలం వీటి గురించేనా? కాదంటోంది ఇంటర్లింక్ నెట్వర్క్. వాళ్ల ఐటీఎల్జీ టోకెన్ అసలు కదే వేరు. టెక్నాలజీని మనుషులతో ఎలా కలుపుతున్నారో ఈరోజు తెలుసుకుందాం. ఇది బ్లాక్చైన్లో ఒక కొత్త మార్పుకి దారితీస్తుందేమో చూద్దాం. చూడండి, చాలా క్రిప్టో ప్రాజెక్టులకి డబ్బు, లాభాలే ప్రాణం, అదొక పక్క. కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ కథ వేరు. వాళ్లు మనుషుల్ని, వాళ్ల భాగస్వామ్యాన్ని సెంటర్గా పెడుతున్నారు. వాళ్ల ఫోకస్ డబ్బు మీద కాదు, మనలాంటి వాళ్లమీద అనమాట. అసలు ఈ ఇంటర్లింక్ ఎందుకు వచ్చింది? ప్రస్తుతం ఉన్న క్రిప్టో సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఓకే, ఊహాగానాలకు, డబ్బుకు దూరంగా కేవలం మనుషుల చుట్టూ ఒక నెట్వర్క్ను ఎలా కడుతున్నారో ఇప్పుడు కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. చాలా క్రిప్టో నెట్వర్క్లలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటంటే వాటి విలువ మొత్తం దేనిమీద ఆధారపడి ఉంటుందో తెలుసా? టోకెన్ను ఎంత వేగంగా అమ్ముతున్నారు, కొంటున్నారు అనేదానిమీద. దాన్నే మనం స్పెక్యులేటివ్ లిక్విడిటీ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ నెట్వర్క్లు నిజమైన కమ్యూనిటీలా కాకుండా జస్ట్ ఒక స్టాక్ మార్కెట్లాగా తయారవుతాయి. అంతా అస్థిరంగా ఏదో మిషన్ నడిపినట్టు ఉంటుంది. సరే, మరి ఈ సమస్యకు ఇంటర్లింక్ దగ్గర సొల్యూషన్ ఏంటి? అదే ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్. సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిజమైన మనిషే అని, ఒక మనిషికి ఒకే ఒక్క అకౌంట్ మాత్రమే ఉందని గ్యారంటీ ఇవ్వడం. అంటే ఇక ఫేక్ అకౌంట్లకు, బాట్లకు ఇక్కడ అస్సలు చోటు లేదన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు కథలోకొద్దాం. మన హీరో ఐటీఎల్జీ టోకెన్ ఎంట్రీ ఇస్తోంది. ఇది ఊరికే ఒక డిజిటల్ కాయిన్ అనుకుంటే పొరపాటే. ఇది మనుషుల పార్టిసిపేషన్ని గుర్తించి దానికొక వాల్యూ ఇచ్చే పవర్ఫుల్ టూల్ అనమాట. ఈ ఇంటర్లింక్ జెనసిస్ టోకెన్, అదేనండి ఐటీఎల్జీ, ఈ మొత్తం నెట్వర్క్కి హార్ట్ లాంటిది. ప్రతి యాక్టివిటీ, ప్రతి ట్రాన్సాక్షన్ అన్నీ దీని చుట్టూనే తిరుగుతాయి. సింపుల్గా ఇది లేకపోతే నెట్వర్కే లేదు. ఈ టోకెన్ చేసే పనులు 3 చాలా ముఖ్యమైనవి. 1. నెట్వర్క్లో ఎవరు ఎంత యాక్టివ్గా ఉన్నారో ఇది కొలుస్తుంది. 2. వాళ్ల కాంట్రిబ్యూషన్కి తగ్గట్టుగా రివార్డ్స్ ఇస్తుంది. ఇక 3. నెట్వర్క్ భవిష్యత్తును డిసైడ్ చేసే నిర్ణయాల్లో ఓటు వేసే హక్కునిస్తుంది. అంటే ఇక్కడ మన మాటకు విలువ ఉంటుంది. చూడండి, ఈ ఒక్క కొటేషన్ చాలు ఐటీఎల్జీ ఏంటో మొత్తం అర్థమైపోతుంది. భాగస్వామ్యం కొలవబడే, రివార్డ్ చేయబడే మరియు పాలించబడే యంత్రాంగమే ఐటీఎల్జీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇది మార్కెట్లో కొని అమ్మే వస్తువు కాదు, ఒక కమ్యూనిటీని కట్టే ఒక సాధనం. సరే, ఐడియా అయితే భలే ఉంది కదా, కానీ టెక్నికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది? దాని వెనక ఉన్న డిజైన్ ఏంటి? సో ఇప్పుడు ఐటీఎల్జీ ఆర్కిటెక్చర్, అలాగే దాని టోకెనామిక్స్ అంటే దాని ఆర్థిక సూత్రాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఐటీఎల్జీ టోకెనామిక్స్ చాలా సింపుల్. దీని విలువ డబ్బులోంచి రాదు, మనలాంటి వాళ్ల పార్టిసిపేషన్ నుండి వస్తుంది. అంతేకాదు, వెరిఫై అయిన ప్రతి ఒక్కరికి దీన్ని ఫ్రీగా, అంటే ఎయిర్ డ్రాప్ ద్వారా ఇస్తారు. ఫైనల్ గోలేంటి? మనుషుల కోసం, మనుషుల చేత నడిచే ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేయడం. సో మొత్తానికి ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే. ఇక్కడ విలువ అనేది డబ్బులు పెట్టడం వల్ల రాదు, యాక్టివ్గా పాలు పంచుకోవడం వల్ల వస్తుంది. ఇది క్రిప్టో ప్రపంచంలో చాలా అరుదైనది, చాలా చాలా ముఖ్యమైన ఆలోచన. ఇదంతా థియరీ పరంగా వినడానికి చాలా బావుంది. కానీ రియల్ లైఫ్లో మనకు దీనివల్ల లాభమేంటి? అంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? సరే, ఇప్పుడు ఐటీఎల్జీ వల్ల యూజర్స్కి కలిగే అసలైన బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో జాయిన్ అవ్వడం చాలా ఈజీ. జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, మనం ఒక రియల్ పర్సన్ అని వెరిఫై చేసుకోవాలి. సెకండ్, ఆ ఎకోసిస్టంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అంతే, దానికి రివార్డ్గా ఐటీఎల్జీ టోకెన్లొస్తాయి, వాటిని మనం వాడుకోవచ్చు. ఓకే, ఇంతా చేస్తే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? చాలా ఉన్నాయి. 1. నెట్వర్క్లో ఉన్న సర్వీసులన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. 2. మన అభిప్రాయానికి ఒక విలువ ఉంటుంది, మన మాట చెల్లుతుంది. 3. మన యాక్టివిటీకి తగ్గ రివార్డ్స్ వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఫేక్ లేని, నమ్మకమైన మనుషులున్న ఒక కమ్యూనిటీలో మనం మెంబర్ అవుతాం. ఇదంతా కేవలం ఒక టోకెన్ గురించో, ఒక నెట్వర్క్ గురించో మాత్రమే కాదు. దీని వెనకాల ఒక పెద్ద విజన్ ఉంది, ఒక బిగ్ పిక్చర్ ఉందన్నమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు మనుషుల చుట్టూ తిరిగే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. ఇంటర్లింక్ యొక్క అల్టిమేట్ గోల్ ఒక్కటే, నమ్మకం మీద నడిచే ఒక గ్లోబల్ ఎకానమీని నిర్మించడం. ఇక్కడ మన ఐడెంటిటీ, మన పార్టిసిపేషనే మన అసలైన ఆస్తి.
ఇది ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలకు ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇది మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది. అదేంటంటే, కేవలం లాభం కోసమే కాకుండా మనుషుల కోసం, వాళ్ల మధ్య బంధాల కోసం ఒక ఆర్థిక వ్యవస్థను కడితే అది ఎలా ఉంటుంది? ఐటీఎల్జీ అనేది ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఒక ప్రయత్నం. ఈ ఆలోచనతో ఈరోజుకి ముగిద్దాం.